హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిపి విజయనగరం నుంచి పూరి అయితే వెళ్తున్నాం. అయితే ముగ్గురేమో వైజాగ్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్లో ఉన్నారు జనరల్ బోగీలో. మేము వెళ్తుంది జనరల్ బోగీకి అయితే వెళ్తున్నాం. ట్రైన్ అయితే ఆల్రెడీ చెప్పారు ఖాళీ లేదని. మా యొక్క జర్నీ ఎలా ఉంటుందో ఇంక మరి చూడాలి. అయితే ఆ స్వామివారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. జగమెత్తి జగన్నాథుడు అని అన్నారు. ఆ స్వామి యొక్క పిలుపు ఇప్పటికి వచ్చిందని మేము అనుకుంటున్నాం. చూడాలి ఆ స్వామి యొక్క దర్శనం ఎలా ఉంటుందో. అలాగే రథయాత్రకి వెళ్ళవలసింది, మిస్ అయ్యాం. ఇప్పటికి ఆ స్వామి పిలుపు వచ్చిందని అనుకొని వెళ్తున్నాం. ఎలా ఉంటుందో, మేమేమేం చేసామో, ఎలాగే ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యిందో మొత్తం మీకు చెప్తూనే ఉంటాను. ట్రైన్ అయితే వచ్చేసింది. ఆ ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు. మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను, పదండి ఒకసారి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఒడ్డోల్లో కలిసిపోయిన మై ఫ్రెండ్. అంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మీ లైఫ్ లాంగ్లో మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే జనరల్ బోగి ఎక్కండి. శ్రీకాకుళం రోడ్డుకి అయితే వచ్చా. ఇప్పుడు ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు, చాలా చాలా లోడ్గా ఉంది. గుడ్ మార్నింగ్ అందరికీ. పూరి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అవుతుంది. నైటు విజయనగరం నుంచి కుర్ద జంక్షన్ వరకు అయితే వచ్చాం. ఆ ట్రైన్ మీరు చూసారు కదా, అసలు ఖాళీయే లేదు. అడ్వెంచర్ అంటే ఏంటో చూసాం. నిజంగా లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే జనరల్ బోగిలో ట్రావెల్ చేయాలి. నిజంగా మాకు లైఫ్ అయితే ఎక్స్పీరియన్స్ అయ్యింది. అండ్ ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్తాము. దర్శనంకి వెళ్ళేటప్పుడు అక్కడ టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది. కొంచెంగా అప్డేట్ చేస్తున్నారు కూడా. ఓకే, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. స్టేషన్ బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు కొంచెం ఇక్కడ రష్గా ఉంది. ఇక్కడ ఆటో లేదా ప్రైవేట్ బస్ ఏదో చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ గవర్నమెంట్ బస్సులు అయితే ఉండవు. మా కుర్రలు అందరూ రెడీ అయిపోయారు చూడండి. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పర్ హెడ్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మీరు ఇంకెవరినైనా సరే అంటే ఒక 2-3 ఆటోలని అయితే కనుక్కొని రండి. ఎందుకంటే ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ కూడా అడుగుతున్నారు. ఒక 2-3 అడిగితే అందులో ఎవరైనా సరే ఖచ్చితంగా 20 రూపీస్కి అయితే తీసుకెళ్తారు. చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. టెంపుల్ అయితే ఉందండి. టెంపుల్ దగ్గరలో ఉన్నాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ ముందు నుంచే ఇక్కడ ఆటోలు అనేవి ఆపేస్తారు. ఎక్కడి నుంచి బై వాకే వెళ్ళాలి. రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి. ఎందుకంటే రథయాత్ర టైంలో క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మాత్రం రోడ్ అయితే ఉండాలి. టెంపుల్ చూడండి ఒకసారి. ఇప్పుడు టెంపుల్ గురించి మాట్లాడుకుంటే చార్ధామ్ యాత్రలో ఇది ఒక యాత్ర. చార్ధామ్ యాత్ర అంటే మొత్తం 4 యాత్రలు. ఇది తూర్పున ఉంటుంది. తూర్పు భారతదేశంలో పూరి, ఇది ఒరిస్సాలో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి పడమర భారతదేశంలో ద్వారకా, ఇది గుజరాత్లో ఉంటుంది. తర్వాత ఉత్తరాన చూస్తే బద్రీనాథ్, ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. దక్షిణాన చూస్తే రామేశ్వరం, ఇది తమిళనాడులో ఉంటుంది. ఈ విధంగా 4 యాత్రలు అనేవి ఉంటాయి. దాన్నే చార్ధామ్ యాత్ర అని అంటారు. అయితే ఈరోజు ఆ చార్ధామ్ యాత్రలో ఒకటైన పూరి జగన్నాథుడి దగ్గరికి అయితే మేము రావడం జరిగింది. మేమైతే చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాము. చూడాలి. ఇప్పుడైతే చూస్తున్నాం మేము. అంటే ఇది వరకు ఆ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆ రీల్స్లో చూస్తే మేము ఇప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా చాలా బాగుంది. ఆ సుదర్శన చక్రం, అలాగే ఆ జెండా, ఆ టెంపుల్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఆలయం గురించి మాట్లాడుకుంటే, ఆ ఆలయం పైన జెండా అనేది ఎగురుతూ ఉంటుంది కదా, దాన్ని పతిత పావన ధ్వజం అని అంటారు. అది జగన్నాథ స్వామి సన్నిధానానికి ప్రతీకగా తీసుకుంటారనమాట. అయితే
రోజు ఈ జెండాను మారుస్తూనే ఉంటారు. ఏ టైంలో అంటే వేసవికాలంకి వచ్చేసరికి 5:30 to 6:30, శీతాకాలంలో వచ్చేసరికి 5 to 6 వరకు అయితే మారుస్తూ ఉంటారు. ఆలయ కమిటీ ఏ టైంలో చూపిస్తే ఆ టైంకి వీలైనంత వరకు మారుస్తూ ఉంటారు. కాకపోతే ఈవినింగ్ టైంలోనే జెండా అనేది మారుస్తూ ఉంటారు. అండ్ ఇంకా తర్వాత వచ్చేసరికి ఆ జెండాని గత 800 సంవత్సరాల కానించి రోజు మారుస్తూనే ఉంటారు. అయితే ఆ మార్చిన వ్యక్తి మాత్రం ఎటువంటి సేఫ్టీ బెల్ట్స్ గట్రా ఏమి యూజ్ చేయకుండా మారుస్తూనే ఉంటాడు. అయితే ఒక్కరోజు ఆ జెండాని మార్చకపోయినా సరే గుడి అనేది 18 సంవత్సరాల వరకు మూసేస్తారనేసి ఇక్కడ ప్రజలు అంటూ ఉంటారు. రథయాత్ర టైంలో స్వామివారు ఈ రథాల మీదే ఉంటారు. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. హాయ్ అందరికీ. దర్శనం అయితే అయిపోయింది. కానీ దర్శనం అనేది అయ్యింది కానీ ఎవరైనా సరే దర్శనంకి వచ్చినట్లయితే మీరు చిన్నపిల్లలతో వచ్చినా లేదా ఓల్డ్ ఏజ్ అంటే ముసలి వాళ్ళతో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోపల క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంటుంది. అక్కడ క్యూ లైన్ పద్ధతి అయితే అస్సలు ఏం బాగోలేదు. బట్ మేమైతే ఏదో రకంగా దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ టెంపుల్ని చూస్తూ ఉంటే అసలు దాన్ని మనం చెప్పలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం కూడా. అంత అద్భుతంగా ఉంది లోపలైతే. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ఇంత టెక్నాలజీ ఉన్నా సరే ఇప్పుడు అదే టెంపుల్ మళ్ళీ సేమ్గా కట్టాలి లేదంటే డిజైన్ చేయాలంటే అసలు 100% సాధ్యం కాదని నేను చెప్తాను. అంత బాగుంది లోపలైతే. లోపల మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నప్పుడు అందరూ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని అంటూ ఉంటే ఒళ్ళు మొత్తం పులకరించిపోయింది. నిజమే, ఇప్పుడు అర్థమైంది నాకు జగమెత్తి జగన్నాథుని దర్శనం ఎందుకు చేసుకోవాలని. చాలా బాగుంది. ఈరోజు క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువగా కూడా ఉంది. మేము అక్కడ ప్రసాదం అయితే తీసుకొని తిన్నాము. ప్రసాదం కూడా బాగుంది. కొంచెం వచ్చేటప్పుడు అన్నీ చూసుకొని అయితే రండి. మెయిన్ చిన్నపిల్లలతో లేదా ముసలి వాళ్ళతో వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే ఇక్కడ మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాం కానీ చాలామంది 500 రూపాయల దర్శనం అయితే తీసుకుని వెళ్ళారు. అదైతే నాకు నచ్చలేదు. మేము ఫ్రీ దర్శనంకైనా వెళ్ళాము. ఇప్పుడు డైరెక్ట్గా కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది కూడా చాలా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు క్రౌడ్ కూడా చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మాకు దర్శనానికి చెప్పాలంటే 5 hours అలా పెట్టింది. ఈరోజు అయితే చాలా చాలా ఎక్కువ మంది క్రౌడ్ కూడా ఉన్నారు. ఆ క్రౌడ్లో మేము ఆ లోపల దర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డాం. మేము వెళ్ళేటప్పుడు ఒక ముసలాయన కూడా క్రోధతో అక్కడ పడిపోయాడు. అతను బయటికి తీసుకొచ్చారు. అంత అలా ఉంది అక్కడ లోకల్ సిచ్యువేషన్. అంటే అక్కడ దర్శనం చేసుకునేటప్పుడే ఇబ్బంది అవుతుంది. అదొక్కటే మనం చూసుకోవాలి. అది తప్ప మిగతాదంతా పర్వాలేదు. ఇప్పుడు మేము చెప్పాను కదా కోనార్క్ టెంపుల్కి వెళ్తామని. అక్కడికి వెళ్ళి అక్కడ మరికొన్ని విశేషాలు ఉన్నాయి. అలాగే జగన్నాథ స్వామి టెంపుల్లో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మేము అక్కడ సింహద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే సముద్రం యొక్క వేవ్ సౌండ్ అనేది చాలా ఎక్కువ వినిపించాయి మాకు. కానీ ఒక్కసారి సింహద్వారంలోకి వెళ్తే అసలు ఏ సౌండ్ కూడా రాలేదు. పూరి టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మీరు కోనార్క్ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటే పూరి టెంపుల్ దగ్గర నుంచి అయితే మనకి బస్సులు అనేవి అవైలబుల్గా ఉండవు. మీరు ఏం చేస్తారంటే పూరి టెంపుల్ నుంచి ఒక బస్సు లేదంటే ఆటోకి కాంప్లెక్స్కి అయితే వచ్చేయండి. 1.5 ఉంటుంది కిలోమీటర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంప్లెక్స్ లోపల ప్లాట్ఫామ్ నెంబర్ 8లో మనకి డైరెక్ట్గా కోనార్క్ టెంపుల్కి అయితే బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి మీకు 8 నెంబర్ ప్లాట్ఫామ్ కూడా ఒకసారి చూపిస్తాను. మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇంకో నెంబర్ 8 కనబడుతుంది కదా, అదే మనకి పూరి దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా కోనార్క్ వరకు అయితే తీసుకెళ్ళిపోతాయి. బస్సు అయితే ఖాళీ లేదు ప్రజెంట్. లోపల అయితే ఖాళీ లేదు.
ఓకే, కోనార్క్ టెంపుల్కి అయితే వస్తాం. బస్సులో నేను ఫుల్గా స్లీప్ అయితే చేస్తాను. దాదాపుగా ఒక 1 అవర్ అయితే ఫుల్గా పడుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకొక బస్ దిగిన తర్వాత ఒక 100 మీటర్స్ ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గర ఒకవేళ రష్గా ఎక్కువ మందిగానే ఉంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుందాం. లేదంటే పర్ హెడ్ ఒక 40 రూపీస్ ఎంత పడుతుంది. ఆన్లైన్లో టికెట్ అయితే ఎంత ఉంటుందో చూసి ఒకసారి బుక్ చేస్తే లోపలికి వెళ్ళి టెంపుల్ మీకు చూపిస్తాను. ఈరోజు అయితే ఫుల్ రష్గా ఉంది అక్కడ పూరి టెంపుల్ దగ్గర కూడా, అలాగే సన్ టెంపుల్ దగ్గర కూడా. ఇప్పుడు కోనార్క్ టెంపుల్ దగ్గర ఖాళీ లేదంటే మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి కోనార్క్ సన్ టెంపుల్ కొట్టిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ డేట్ చూసుకోండి. తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూసుకొని ఇండియన్ సెలెక్ట్ చేసుకొని పెద్దవాళ్ళని ఎంతమంది అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 నేమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి గోవింద్ అనుకుంటాను, అండ్ సెకండ్ నేమ్ వచ్చేసరికి నరేష్. అలాగే చిన్నపిల్లలు కూడా యాడ్ చేసుకోవాలని ఒకటి యాడ్ చేసుకున్నాను. దానికి పేరు గురు అని ఇచ్చేసాను. అయితే ఇక్కడ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్స్ అని చదువుతుంది కదా, మన ఆధార్స్ అని క్లిక్ చేసుకుంటే ఆధార్ కార్డ్ ఇవ్వడానికి అయితే సరిపోతుంది. అప్పుడు ఎంటర్ యువర్ ఐడి డీటెయిల్స్ దగ్గర ఆధార్ కార్డ్ ఇచ్చేస్తాం. తర్వాత ఫోన్ నెంబర్ దగ్గర ఏమో ఫోన్ నెంబర్ వేస్తాం. ప్రాసెస్ మీద క్లిక్ చేయగానే ఫోన్పే లింక్ అయితే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనం పేమెంట్ అనేది చేసేవచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. అయితే పర్ హెడ్ వచ్చేసరికి 35 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే, సన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. అయితే ఈ యొక్క టెంపుల్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన వాళ్ళు దీన్ని నిర్మించారు. అయితే ఇది సూర్య భగవానుడి రథం ఆకారంలో ఉంటుంది. అయితే 24 భారీ రాతి చక్రాలు అయితే ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి. అండ్ మనకి 10 రూపాయల నోటు మీద కనిపించే ఆ చక్రం కూడా ఈ యొక్క టెంపుల్ని బేస్ చేసుకొని తీసుకున్నది మాత్రమే. అయితే ఇప్పుడు అలాగే మనం టెంపుల్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మీరు కూడా చూడండి. ఇక్కడ చాలా మంది గైడ్లు అయితే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, అది ఫస్ట్ చక్రం. దాని తర్వాత అది సెకండ్, థర్డ్, ఓకే. ఈ విధంగా కోనార్క్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. తర్వాత రోజు సాయంత్రం అక్కడ సముద్రం దగ్గర హారతి అయితే ఇస్తారు సముద్రానికి. మేము ట్రై చేస్తున్నాం దానికి వెళ్ళడానికి. వీలైతే నేను కానీ వెళ్తే మీకు అది చూపిస్తాను. సరే, ఓకే, బాయ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. బీచ్కి వెళ్ళి హారతి ఇస్తారు కదా, అది చూద్దామని అనుకున్నాం. బట్ మేము ఎక్కిన బస్సు చాలా లేట్గా వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి 7 అయిపోయింది టైం. ఈ టైంకే అక్కడ హారతి అనేది ఇచ్చేస్తారు. ఇక్కడ లోపల ఉన్నవాళ్ళు
అయితే మరి మేము చేసేది ఏమి లేక ఇప్పుడు పూరి రైల్వే స్టేషన్కి వెళ్ళి పూరి రైల్వే స్టేషన్ నుంచి బురద రైల్వే స్టేషన్కి వెళ్తాం. అక్కడి నుంచి మేము మా విలేజ్కి అయితే చేరుకుంటాం.